మన వైఫై అనేది ఇంట్లో ఉంటుంది కాబట్టి వైఫైలో వచ్చేటువంటి అనేక రకాల ప్రాబ్లమ్స్. 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా స్క్రీన్ టైం ఎక్కువ అవడం వల్ల మతిమరుపు ఎక్కువ అవుతుంది. మెంటల్ టెన్షన్ వల్ల ఏమవుతుంది, ఫస్ట్ యాంగ్జైటీ, డిప్రెషన్, హాలుసినేషన్స్, బైపోలార్ డిజార్డర్స్ అండ్ షిజోఫ్రెనిక్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. గత 20-25 సంవత్సరాలు చూస్తున్నాము. ముందుగా తెలియపరిచేప్పటికి కూడా నెగ్లెక్ట్ చేసి, గురుగారు ఇప్పుడు నేను సైకోట్రపిక్ డ్రగ్స్ చేసుకుంటున్నాను, నాకు నిద్ర వస్తుంది కాబట్టి కాలేజ్కి వెళ్ళలేకపోతున్నాను, అయితే జాబ్ చేయలేకపోతున్నాను, పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను అని జరుగుతుంది. అంటే ఈ మెంటల్ టెన్షన్కి కారణాలు ఏంటి? ఈ ఫాస్ట్ ప్రపంచంలో చాలా మంది అనేక రకాల ఒత్తిడికి లోనవుతుంటారు. మన పూర్వకాలం చూసినట్లయితే మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి మాత్రమే ఉండేవి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే వీటితో పాటుగా ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అంటే వాతావరణ కాలుష్యం వల్ల వచ్చేటువంటి ఒత్తిడి. రెండోది ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్ట్రెస్, తర్వాత ఎమోషనల్ స్ట్రెస్ అంటే ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్ట్రెస్, ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, పిల్లల్లో వచ్చేటువంటి గేమింగ్ డిజార్డర్స్. ఒకటి, మన వైఫై అనేది ఇంట్లో ఉంటుంది కాబట్టి వైఫైలో వచ్చేటువంటి అనేక రకాల ప్రాబ్లమ్స్ కావచ్చు, పిల్లల్లో గేమింగ్ డిజార్డర్స్ కావచ్చు. ఇప్పుడు పెద్దవాళ్ళలో కూడా రీసెంట్ స్టడీస్ ఏం చెప్తుందంటే, ఈ 80s to 90s పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాండ్విచ్ బ్యాచ్ అంటాం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు పిల్లలతో ఇబ్బంది పడుతున్నారు, తల్లిదండ్రులతో కూడా. ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా స్క్రీన్ టైం ఎక్కువ అవడం వలన మతిమరుపు ఎక్కువ అవుతుంది. అందువల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్ట్రెస్ అనేది మనం ఫిజికల్గా చూసుకోవాల్సింది, జాగ్రత్త లౌకికంగా మనం కౌన్సిలింగ్ ద్వారా తీసుకోవాల్సినటువంటిది. అయితే ఫిజికల్ స్ట్రెస్ కారణాలు కొంతమందికి స్ట్రెంత్ ఉండడం జరుగుతుంది, కానీ జాతకరీత్యా ఫిజికల్ స్ట్రెస్ కారణం ఎవరవుతారు అంటే లగ్నాధిపతి శని యొక్క స్థితిగతులను బట్టి మనకి ఫిజికల్ స్ట్రెస్ కారణం అవుతుందని తెలుస్తుంది. దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేసుకోవటము, లేకపోతే యోగా, మెడిటేషన్ లాంటి వల్ల ఆక్సిజన్ రిచ్ చేసుకోవడం వల్ల, బాడీలో ఆక్సిజన్, బ్రెయిన్కి ఆక్సిజన్ కరెక్ట్గా అందడం వల్ల, ఆక్సిడేషన్ చేసుకోవడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గడం జరుగుతుంది, ఫిజికల్ స్ట్రెస్ తగ్గడం జరుగుతుంది. అదే మనం మెంటల్ టెన్షన్ తీసుకున్నట్లయితే మనకారకుడు చంద్రుడు, ఎవరి జాతకంలో అయితే మనకారకుడు చంద్రుడు బలహీనంగా ఉంటాడో, అంటే బలహీనంగా అంటే నీచస్థితిలో ఉంటామా, జాతకరీత్యా 6, 8, 12 స్థానాల్లో ఉండటమా, 6, 8, 12 అధిపతులతో చంద్రుడు యుతి చెంది ఉంటాం అంటే కలయిక ఉండటమా, అప్పుడు ఎక్కువగా మెంటల్ టెన్షన్ తీసుకోవడం జరుగుతుంది. మెంటల్ టెన్షన్ వల్ల ఏమవుతుంది, ఫస్ట్ యాంగ్జైటీ, డిప్రెషన్, హాలుసినేషన్స్, బైపోలార్ డిజార్డర్స్ అండ్ షిజోఫ్రెనిక్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంటే మనం స్టార్టింగ్లోనే ఏ శాస్త్రం కూడా అండి, ఇప్పుడు ఏమైనా మీకు డిప్రెషన్ వచ్చిందనుకోండి, పిల్లలకి ఎవరికైనా డిప్రెషన్ వచ్చిందనుకోండి, మీకు డిప్రెషన్ వచ్చి చాలా సఫర్ అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. కానీ జాతకంలో ఏం చెప్తుందంటే, మనకి రాబోయేటువంటి దశని బట్టి, రాబోయేటువంటి దశ చంద్రుడు బలహీనంగా ఉన్నారా, స్థితి ఎలా ఉంది, వారికి వచ్చేటువంటి మానసిక రుగ్మతలు ఎలాంటివి రావచ్చు అనేది మనకి జ్యోతిర్వైద్యం సూచిస్తుంది. కాబట్టి ముందుగానే నిష్ణాతమైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి మీరు అనాలిసిస్ చేసుకున్నట్లయితే తప్పకుండా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల్ని, మానసిక సమస్యల్ని చాలా వరకు మీరు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. మేము రెగ్యులర్గా చూస్తుంటాం, గత 20-25 సంవత్సరాలు చూస్తున్నాము. ముందుగా తెలియపరిచేప్పటికి కూడా నెగ్లెక్ట్ చేసి, గురుగారు ఇప్పుడు నేను సైకోట్రపిక్ డ్రగ్స్ చేసుకుంటున్నాను, నాకు నిద్ర వస్తుంది కాబట్టి కాలేజ్కి వెళ్ళలేకపోతున్నాను, అయితే జాబ్ చేయలేకపోతున్నాను, పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను అని జరుగుతుంది. అంటే ఈ మెంటల్ టెన్షన్కి కారణాలు ఏంటి అనేది జాతక చక్రంలో క్లియర్గా మనకు తెలుస్తుంది. రూట్ కాజ్ ఆఫ్ డిసీజ్, రూట్ కాజ్ ఆఫ్ కర్మ అనేవి మనకి 6, 8, 12 స్థానాలను బట్టి మనకి తెలుస్తుంది. కాబట్టి పూర్తి జాతక విశ్లేషణ ఇక్కడ ఆస్ట్రాలజర్ యొక్క నాలెడ్జ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు హైరాణ పడిపోయి డాక్టర్ల చుట్టూ తిరిగే కంటే కూడా ముందుగానే జాగ్రత్తలు తీసుకుని తర్వాత డాక్టర్ల యొక్క సలహాలు పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు జరిగేటువంటి నష్టాన్ని అధిగమించవచ్చు. తర్వాత ఇంకో స్ట్రెస్ మనం చూసినట్లయితే ఎమోషనల్ స్ట్రెస్. ఇప్పుడు మనం కంపెనీలో హైయర్ లెవెల్కి వెళ్ళాలన్నా, సిఇఓ, సిఎక్స్ఓ, సిటిఓ లెవెల్కి వెళ్ళాలంటే కంపల్సరీగా ఎమోషనల్ కోషెంట్ చూడటం జరుగుతుంటుంది. ఈ ఎమోషన్స్ అని కూడా చంద్ర శుక్రుల యొక్క స్థితిగతుల మీద ఆధారపడి ఉంటాయి. ఎవరి జాతకంలో అయితే ఈ చంద్రుడు శుక్రుడికి పాపాధిపత్యం కలిగిన వారికి ఇతులు చెందినప్పుడు డెఫినెట్గా వీళ్ళు ఎమోషనల్లీ డిస్టర్బ్డ్గా ఉండటం జరుగుతుందండి. ఎమోషనల్ కోషెంట్ తక్కువగా ఉండటం వల్ల వారికి ఎంత టాలెంట్ ఉన్న, టెక్నికల్ నాలెడ్జ్ ఉండొచ్చు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండొచ్చు, ఏ ఉన్నప్పుడు కూడా వారు అనుకున్న ఫలితాలు పొందలేక ఇబ్బంది పడతారు. ఇక్కడ ఎమోషనల్ స్ట్రెస్ వలన ఫ్యామిలీలో ఇబ్బందులు వస్తుంటాయి, తర్వాత జాబ్లో ముందుకు వెళ్ళలేము, మెసప్ అయిపోతూ ఉంటుంది, అనేక రకాల ఇబ్బందులు. 4వది మనం గమనించినట్టయితే ఇంటలెక్చువల్ స్ట్రెస్. ఇంటలెక్చువల్ స్ట్రెస్ అంటే బాగా చదువుకుంటారు, మనం చూస్తుంటాం, ఐఐటీస్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, పీజీ చేసి ఉంటారు, తర్వాత ఏ చదువుకున్న వాళ్ళైనా పిహెచ్డీ చేసిన వాళ్ళు కావచ్చు, ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు, ఇంటలెక్చువల్ స్ట్రెస్.
ఆ ఇంటలెక్చువల్ స్ట్రెస్ వల్ల అంటే కొన్ని కోల్పోతాం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందండి, ఫ్యామిలీలో గొడవలు వస్తుంటాయి. ఇంటలెక్చువల్ స్ట్రెస్ వల్ల రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. తర్వాత జడ్జిమెంట్ కరెక్ట్గా ఉండదు, మంచివాళ్ళ చెడువాళ్ళు నిర్ణయించుకోలేరు, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇంటలెక్చువల్ స్ట్రెస్ కారణం ఏంటంటే బుధుడు కారణం ఉంటాడు. అంటే జాతకరీత్యా బుద్ధికారకుడు బుధుడు, మెర్క్యూరీ అంటారు. ఎవరి జాతకం అనేది బుధుడు బలహీనంగా ఉంటారో వారు మహర్దశ అంతర్దశలు వచ్చినప్పుడు, తర్వాత వారి అంతర్దశ లేకపోయినప్పుడు కూడా, మహర్దశ లేనప్పుడు కూడా టోటల్ లైఫ్లో ఇతర గ్రహాల యొక్క ఆధారంగా మనం గమనించుకున్నట్లయితే బుధుడు మనకి ఇంటలెక్చువల్ స్ట్రెస్ కారణం అవుతుంటారు. అంటే చాలా మంది చెప్తుంటారు, వీడు బాగా చదువుకున్నాడండి, పిహెచ్డీ చేశాడు లేదా ఎంబీఏ చేశాడు, కానీ ఎందుకు ఎదగలేకపోతున్నాడు ఉద్యోగంలో అంటే ఇక్కడ ఇంటలెక్చువల్ స్ట్రెస్ కారణం అవుతుంది. అందువల్ల ఈ అన్ని రకాల స్ట్రెస్కి మనకి రెమెడీ ఎక్కడ ఉంది అంటే జ్యోతిష్యంలో తప్పనిసరిగా లభిస్తుంది. అందువల్ల నిష్ణాతమైన జ్యోతిష్యం సంప్రదించి మీకు ఉన్నటువంటి స్ట్రెస్ కారణాలు ఏంటి, మనం ఎక్కువగా ఓసిడీ చూస్తుంటాం, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ చూస్తుంటాం. కారణం ఎవరవుతారు? శనిచంద్రులు కారణం అవుతారు. నిష్ణాతమైనటువంటి జ్యోతిషుల యొక్క సలహాల మేరకు మీ జాతకంలో ఉన్న దోషాలకు సంబంధించినటువంటి మంత్ర సాధన కనుక చేసినట్లయితే, అంటే ఎప్పటి నుంచి ఉండాలంటే చిన్ననాటి నుండి ఉండాలి. అంటే 8th క్లాస్, చిన్నపిల్లలు అంటే మరి చేయలేరు. 8th క్లాస్, ఇప్పుడు 5th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ అని ఐఏఎస్ ఫౌండేషన్ పెడుతున్నారు కాబట్టి మనం 8th క్లాస్ని తీసుకుందాం. 13-14 ఏళ్ళు వచ్చి ఉంటాయి కాబట్టి అప్పటి నుంచి వాళ్ళు సాధన చేసినట్లయితే వారి జీవితంలో వచ్చేటువంటి అనేక రకాల నెగిటివ్ ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించడానికి అవకాశం ఉంది. అది బీట్ ఇంటలెక్చువల్ స్ట్రెస్ అండి, ఫిజికల్ స్ట్రెస్, తర్వాత మెంటల్ టెన్షన్ ఏదైనా కావచ్చు. అందువలన శని చంద్రులు కలిసినప్పుడు ఓసిడీ ఓసిడీగా నెక్స్ట్ ఏమవుతుందంటే అది బైపోలర్ డిజార్డర్ అవ్వచ్చు, అనేక రకాల మానసిక రుగ్మతలు కారణం. ఇంటలెక్చువల్ స్ట్రెస్ ఏ విధంగా మనకి నెగిటివ్ ఫలితాలు ఇస్తుందంటే, బాగా చదువుకున్నాడు కదా అని ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే, పెద్దవాడు బాగా చదువుకున్నాడు అని చెప్పేసి అతను నమ్మి ప్రాపర్టీ అమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయించడం కానివ్వండి, లేకపోతే ఇంకొక వ్యాపారం చేయించడం కానీ జరుగుతూ ఉంటుంది. దానివల్ల రాంగ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉంటారండి. 30-40% పిల్లలు బాగా చదువుకున్నారు, లేకపోతే అన్నయ్య తెలివిగలవాడు, చిన్నవాడు తెలివిగలవాడు, ఐఐటి చదివాడు, డాక్టర్ చదివాడు అని చెప్పేసి వాళ్ళ ద్వారా పెట్టుబడి పెట్టిస్తారు. వాళ్ళ జాతకంలో కనుక బుధుడు బలహీనంగా ఉన్నట్టయితే రాంగ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్తుంది. మనం చాలామంది చూస్తుంటాం బ్యాంక్ మేనేజర్స్, ముఖ్యంగా బ్యాంక్ మేనేజర్స్కి ఏంటంటే మంచి నాలెడ్జ్ ఉంటుంది. కొంతమంది చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు, అనేక రకాల బిజినెస్ మోడల్స్ వాళ్ళు డిజైన్స్ చేసిన వాళ్ళే ఉంటారు. వాళ్ళకేమో రిటైర్మెంట్ ఫండ్ అంతా తీసుకెళ్ళి ఎక్కడో బిజినెస్లో పెడతారు, మేజర్ లాస్ పొందుతారు. అంటే అందరికీ మేజర్ లాస్ కలుగుతుందని అందరికి కలగదండి. ఎవరికైతే ఇంటెలెక్చువల్ స్ట్రెస్ ఉంటుందో వాళ్ళే మేజర్ లాస్ అవుతూ ఉంటారు. కావున వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా పూర్తి జాగ్రత్తగా విశ్లేషణ చేసుకుని మనకి ఎటువంటి ఫలితాలు వస్తాయి, రాబోతున్నాయి అని తెలుసుకుని ముందుకు వెళ్ళినట్టయితే తప్పనిసరిగా జ్యోతిష్యం ద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి.